గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముఖ్యంగా ఈరోజు మాట్లాడగాల్సినటువంటి చిన్న విషయం ఏంటంటే, నిన్న మనం విజయసాయిరెడ్డి విషయం మీద మాట్లాడడం జరిగింది. మనకి ఎందుకు అనవసరంగా ఇవి వ్యక్తిగత విషయాలు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవచ్చు, ఇది పెద్ద అవసరం లేని విషయం అనే వర్షన్లో మనం మాట్లాడాం. దాని మీద ఈరోజు కొంతమంది వ్యక్తులతో వాదోపవాదాలు జరిగిన సందర్భంలో వాళ్ళు నన్ను అడిగారు, అన్నయ్య న్యూస్లో వేస్తే తప్పేంటి, దానివల్ల మీకు వచ్చేటటువంటి నష్టం ఏంటి, మీరు ఎందుకు వీడియోలు చేస్తున్నారు, ఇట్లా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి న్యూస్లో చూపించారు అని అన్నాడు. కరెక్టే, నిజంగా వార్తని ప్రచురించాలి, ఛానళ్ళలో వెయ్యాలి, అది ఏదన్నా కానీ నేనేమంటానంటే దానివల్ల ఏంటి ఉపయోగం? సరే, విజయసాయిరెడ్డి గురించి వేశారు, రాష్ట్రానికి ఏంది ఉపయోగం, ప్రజలకి ఏంది ఉపయోగం, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి ఉపయోగం ఏంటి, నిరుద్యోగులకు ఉపయోగం ఏంటి, వ్యాపారవేత్తలకు ఉపయోగం ఏంటి, పారిశ్రామికవేత్తలకు ఉపయోగం ఏంటి, రైతులకి ఉపయోగం ఏంటి, వృద్ధులకు ఉపయోగం ఏంటి, ఎవరికి ఉపయోగం ఉంది? నా ప్రశ్న అది. నేనేమంటానంటే స్ట్రైట్గా వాటిని నేను వెయ్యొద్దు నేను అన్నాం, వెయ్యండి, నిజానిజాలు అది కోర్టులో చూసుకుంటారు, ఇంకంతటి వదిలేయాలి. నిజంగా పత్రికలకు కానీ మీడియాలకు కానీ విశ్లేషకులకు కానీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు కానీ బయట మాట్లాడుకునేటువంటి వ్యక్తులకు కానీ సూటి ప్రశ్న ఒకటే, ఎవరు ఏ పని చేసినా ఏదో ఒక ఉపయోగం ఉండాలి. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో, అంటే గతం గురించి నేను మాట్లాడదలుచుకోవాలి, ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తున్న వింటున్న సమస్యలు ఏంటి? బాలికల మీద అత్యాచారాలు, గంజాయి మత్తులో యువత, తద్వారా కుటుంబం అస్తవ్యస్తం అవడం. మూడో దానికి వస్తే వర్షాలు లేక రైతులు పడేటటువంటి ఇబ్బందులు. నాలుగో దానికి వస్తే స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, గత సంవత్సరంలో వచ్చేటటువంటి అమ్మఒడి, లేకపోతే ఇప్పుడు తల్లికి వందనం, అలాంటివి వస్తే రావో తెలియదు. ఆ డబ్బులు వస్తే కొంతమంది బుక్స్ కొనుక్కునేటువంటి వ్యక్తులు ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికీ కొన్ని పాఠశాలలో పుస్తకాల కొరత ఏమో నాకైతే తెలియదు, కానీ బుక్స్ కొనుక్కోలేనటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు, యూనిఫామ్లు వేసుకునేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కాలేజీల్లో చేరడానికి రెడీగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ చేరినటువంటి వ్యక్తులకు అవసరాలకి కొంత చేదోడు బాధలు ఉండడానికి ఎదురు చూసేటటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ సమస్యల మీద పోరాడండి, విద్యార్థుల కోసం పోరాడండి. ఇంకోటి, రైతులు వాళ్ళ పంటకు సంబంధించి కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, ఎరువులకు సంబంధించి కానీ, లేకపోతే ఇంకోటి కానీ దాని మీద ఫోకస్ పెట్టండి. వాటి కోసం పత్రికలు కానీ, విలేకరులు కానీ, మీడియా కానీ, సోషల్ మీడియా కానీ గొంతెత్తి ప్రశ్నించండి. మనం దేశం మొత్తం మీదనో లేకపోతే రాష్ట్రం మొత్తం మీదనో చేయనవసరంలా, మీ ప్రాంతంలో మీద ఫోకస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీది ఒక ఊరు ఉంటుంది, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక ప్రాంతం అనేది ఉంటుంది. ఆ ప్రాంతం అన్న తర్వాత ఒక ఊరు అనేది ఉంటుంది, పుట్టిన ఊరు ఉండొచ్చు, పెరిగిన ఊరు ఉండొచ్చు, వ్యాపార రీత్యా ఉన్నటువంటి ఊరు ఉండొచ్చు. అక్కడ ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ చుట్టూ మీరు అబ్జర్వ్ చేయడంలో అంతే, రోజుకు 100 సమస్యలు వస్తాయి. ఆ సమస్యల్ని గుర్తించి సోషల్ మీడియాలో పెట్టండి, ప్రెస్లో డిబేట్లు పెట్టండి, పత్రికల్లో ప్రచురించండి. ఇది కావాలి. దీనివల్ల ఉపయోగం ఏంటి? పొద్దున మిత్రుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, అన్న మీడియా సంస్థలు పెట్టుకునేదే డబ్బుల కోసం కదా,
మాకు ఖచ్చితంగా న్యూస్ వేయడం వల్ల మాకు టీఆర్పీలు వస్తాయి, తద్వారా ఎంప్లాయ్కి జీతాలు ఇస్తుంటారు, ఆ సంస్థ డెవలప్ అవుతుంది కదా. కరెక్టే, సంస్థ బాగుండాలా, సంస్థలో పనిచేసేటటువంటి వ్యక్తులకి సరైన సకాలంలో జీతాలు ఇవ్వాలా, ఆ సంస్థ బాగుంటుంది. అదొక్కటి బాగుంటే సరిపోతుందా? మరి మిగతావి మీ అందరికీ జీతాలు ఇస్తున్నారంటే ఎక్కడి నుంచి వచ్చిస్తున్నాయి? ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్లే కదా, ఆయన జేబులోంచి డబ్బులు ఏమి ఇయ్యరుగా. ఒక మీడియా సంస్థ నడవడానికి ఆయన ఇంట్లో డబ్బులు ఎవడు ఇయ్యడు, యాడ్ల ద్వారానో, క్లాసిఫికేషన్స్, జాబ్స్ అని లేకపోతే ఇంకోటని రకరకాల యాడ్ల ద్వారానో, వాటి ద్వారా వాళ్ళకి రావాల్సిందే తప్ప డబ్బులు ఆస్తులమ్మ ఎవరు కట్టరు. ఇది మనకు అనవసరం విషయం. నేను మాట్లాడేది ఏంటంటే, మానవతా దృక్పథంతో బాధ్యత కలిగినటువంటి పౌరునిగా అందరూ మన చుట్టుపక్కల జరిగేటటువంటి విషయాలను, సమస్యలను అధికారులకు మనం డైరెక్ట్గా పోయి చెప్పలేం, ఎమ్మెల్యేకి చెప్పలేం. ఎలక్షన్ అప్పుడు మాత్రం ప్రతి ఇంటికి వచ్చేసి చేతులు పట్టుకుంటారు, వీలైతే ఇంట్లో కూర్చొని మనం పెట్టిన కంచంలో అన్నం తింటారు, లేకపోతే మన పక్కన కూడా కూర్చుంటారు, భుజం మీద చేతులు కూడా వేస్తారు, వీలైతే కౌగులించుకుంటారు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రారు. కావాలంటే చూసుకోండి, ఇది వాస్తవం కఠినంగానే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో చుట్టుపక్కల ఉంటున్న సమస్యలు గుర్తించి వాటిని సోషల్ మీడియాలో పెట్టండి. మీకు అనుకూలంగా ఉన్నటువంటి పత్రికల వాళ్ళకి ఇవ్వండి ఆధారాలు, ఆ పత్రికల ద్వారా ప్రచురించేటట్టు చూడండి. మీడియా వాళ్ళకి ఇవ్వండి, న్యూస్ టెలికాస్ట్ చేస్తారు. ఏదో ఒక రోజు ఏదో ఒక అధికారి దృష్టికి వెళ్తుంది, లేదా సంబంధిత మంత్రి వర్గానికి వెళ్తుంది, లేదా సీఎం దృష్టికి వెళ్తుంది. ఆ సమస్యకు ఒకరోజు కాకపోయినా ఒక రోజైనా పరిష్కారం దొరుకుతుంది. ఈ పరిష్కార మార్గాన్ని కనుక్కోవాల్సింది, పోరాడాల్సింది, దానికోసం పాటుపడాల్సింది మనమే. ఇంకొకటి, గంజాయి యువతకు అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో బిడ్డ కదా, గంజాయి తాగి కష్టపడ్డారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొట్లాడుకున్నారు, రోడ్డు మీద పడ్డారని వాళ్ళ ఇంటి గురించి మాట్లాడుతున్నామే తప్ప, ఏదో ఒకరోజు అదే పరిస్థితి మన ఇంటికి వస్తుంది. మన ఇంట్లో జరిగితే అప్పుడు మనం పడేటువంటి బాధ ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది నా ప్రశ్న. ఇంకొకటి, రైతులకి ఇప్పుడు నీళ్లుండాలి, వ్యవసాయానికి కూలీలు కావాలి, దానికి సంబంధించి వీడియోలు చేయండి. ఇది పలానా ప్రాంతంలో కూలోళ్ళు దొరకడం లేదు, ఇది పలానా ప్రాంతంలో కూలోళ్ళు ఉపాధి కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని తీసుకెళ్ళి పని చేయించుకుని వాళ్ళకు ఉపాధి కల్పించండి అనే మార్గాలు చెప్పండి. ఎందుకంటే మన చుట్టుపక్కల జరుగుతున్న విషయాలు వేరే జిల్లాలోనో వేరే రాష్ట్రంలో ఉన్న వ్యక్తులకు తెలియదు. ఇలా తెలియజేయండి. ఇది నా ప్రశ్న. ఇంకొకటి, ఉద్యోగస్తులు, వాళ్ళకి అన్ని విషయాలు తెలియదు, మనం చెప్పాలా? ఆఫీసులకు వెళ్ళి చెప్పలేం. ఇప్పుడు ఉదాహరణకు నిన్న వర్షం పడింది, కాలువలు పూడుకుపోయినాయి, బయట నుంచి చెత్త వచ్చి అక్కడ స్ట్రక్ అయింది, వాటర్ ఇళ్లలోకి వస్తున్నాయి అనే విషయం ఆఫీస్లో ఉన్నటువంటి ఉద్యోగికి తెలియదు, ఆఫీస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి తెలియదు, ఆఫీస్లో ఉన్నటువంటి మినిస్టర్కి తెలియదు, ఆఫీస్లో ఉన్నటువంటి సీఎంకి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? స్థానికంగా ఉన్నటువంటి మనకు. ఆ విషయాన్ని గుర్తించి దానికి సంబంధించిన వీడియోలు కానీ ఇంకోటి కానీ ఫోటోలు కానీ తీసుకొని ఫేస్బుక్లో పెడితే ఎవరో ఒకరు రెస్పాండ్ అవుతారు, ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇంకొక సమస్యలోకి వెళ్దాం. ఉద్యోగాలు ఎక్కడైనా ప్రతి చోటికి పేపర్లో వచ్చేటటువంటి యాడ్స్ మీదే డిపెండ్ అవ్వడం కష్టం. కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమందికి అవకాశం ఉండదు. ఎందుకంటే కొన్ని చోట్ల పేపర్ వస్తుంది, కొన్ని చోట్ల పేపర్ రాదు. భలే చెప్తారన్నా మీరు, ఇప్పుడంతా యూట్యూబ్ కదా, యూట్యూబ్లో కరెక్టే. కానీ మీకు తెలిసినటువంటి సమాచారాన్ని సోషల్ మీడియాలో పెట్టారనుకోండి, సరే ఉదాహరణకు ఏదో ఒక చిన్న బిస్కెట్ ఫ్యాక్టరీనో లేకపోతే సిమెంట్ ఫ్యాక్టరీనో లేకపోతే ఇంకోటో వాళ్ళని ఇక్కడికి వచ్చానా, నాకు ఒక 10 మంది ఎంప్లాయీస్ కావాలి, రోజువారైనా పర్లేదు, నెలవారైనా పర్లేదు,
ఉంటే చెప్పండి అన్న అని అడుగుతారు. అలాంటి ఇన్ఫర్మేషన్ మన సోషల్ మీడియాలో పెట్టడం వల్ల ఎవరికి లబ్ధి? కొంతమందికి జీవనోపాధి మనం చూపించినట్లే కదా. వాటి మీద ఫోకస్ చేయండి. ఇంకొకటి, పరిశ్రమలు. మన ప్రాంతంలో ఏ పరిశ్రమలు అవసరం, మన ప్రాంతంలో ఏ పరిశ్రమలు ఉంటే డెవలప్ అవుతాయి, అలాంటి విషయాలు, సలహాలు ఏదైనా ఉంటే సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయండి. దానివల్ల ఎవరికి ఉపయోగం? మనకు ఉండకపోవచ్చు అనుకోవచ్చు మనం, కాదు. తద్వారా 10 మందికి తెలుస్తుంది. లేదు, ఒక ప్రాంతంలో ఒక ఫ్యాక్టరీ పెట్టారు, ఆ ఫ్యాక్టరీ పెట్టేటప్పుడు ఇనాగరేషన్ అప్పుడు మాత్రం అంగరంగ వైభవంగా జరుగుతుంది, తర్వాత అది ఓపెన్ అయినప్పుడు అంగరంగ వైభవంగా జరుగుతుంది, పేపర్ స్టేట్మెంట్లు ఇస్తారు, అంతటా అయిపోద్ది. ఆ ఒక్కరోజే దాంట్లో 10,000 20,000 జాబ్స్ ఉన్నాయని తెలుస్తుంది, తర్వాత తెలియదు. కానీ ఖాళీలు ఉన్నాయా లేవా అనేది స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులకి తెలుస్తుంది. ఒకవేళ ఆ కంపెనీలో ఖాళీలు ఉన్నప్పుడు నీలాంటోడో నాలాంటోడో ఖాళీలు ఉన్నాయని తెలుసుకున్నప్పుడు అది సోషల్ మీడియాలో పెట్టడం వల్ల 10 మందికి తెలుస్తుంది, జీవనోపాధి ఇస్తాం. ఇప్పుడు చెప్పండి నాకు, నిన్న జరిగినటువంటి విజయసాయి రెడ్డి గారి యొక్క విషయం డిబేట్ చేయడం వల్ల ఎవరికి లాభం? నీకా, నాకా, ప్రజలకా? ఎవరికి లాభం మీకు అర్థమై ఉంటుంది. కానీ ఇప్పుడు నేను అడిగినటువంటి ప్రతి ప్రశ్నే కానీ, నేను ఇప్పుడు మాట్లాడినటువంటి ప్రతి విషయం వల్ల ఎవరికి లాభం? మనకి, మన అక్కలకి, మన చెల్లెళ్ళకి, మన అన్నలకి, మన తమ్ముళ్లకు, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులకు, ఉద్యోగాల కోసం వేటాడే ఉద్యోగాల కోసం ప్రయత్నించేటువంటి వ్యక్తుల కోసం, రోజువారీ కూలీల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ పొట్టకూడు నింపుకోవడం కోసం, ఇది నేను అనుకున్నటువంటిది. అంతే తప్ప న్యూస్ టీఆర్పీలు పెంచుకోవడానికో కాదు. టీఆర్పీలు పెరిగితే ఏమవుతుంది? వాళ్ళకు వస్తాయి డబ్బులు, మనకి జీవనోపాధి వస్తుందా? రాదు. మనం అన్నం తినగలమా? తింటారు ఎప్పుడు? వాళ్ళకి సరైనటువంటి పనులు ఉన్నప్పుడు. లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇది నిజమా అబద్ధమా అని మీరు కన్ఫర్మ్ చేసుకోవాలంటే, నెల్లూరులో ఈ మధ్యగా చాలా సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు కొండాయిపల్లె గేట్, అక్కడ పొద్దున్నే వెళ్ళండి, ఎంతమంది క్యారేజీలు పెట్టుకొని పని కోసం తిరుగుతూ ఉంటారు. అన్న ఈరోజు పని ఇవ్వండి అన్న అని. అది కొంతమందికే తెలుసు. నువ్వు గుంటూరులోని విజయవాడలో ఉన్న వ్యక్తులకి తెలుస్తుందా? తెలీదు. అదే విషయం కొండాయిపాలెం గేటే కాదు, ఆత్మకూరు బస్ స్టాండ్ అవతల కానీ, మైపాడు గేట్ కానీ, హర్నాపురం దగ్గర కానీ, రకరకాల ప్రాంతాల్లో చాలామంది రోజువారీ కూలీలు పనులు లేక క్యారేజీలు ఏమో పొద్దున్న తెచ్చుకుంటారు, కొంతమందిని తీసుకెళ్తారు, కొంతమందికి తీసుకెళ్ళరు, వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్తారు. సో ఆ రోజు వాళ్ళు పస్తులేగా. ఆలోచించండి. ఇలాంటివి సమాజానికి ఉపయోగపడేటటువంటి విషయాల్ని సోషల్ మీడియాలో వేయండి. 10 మందికి జీవనోపాధి కల్పించినట్టు ఉంటుంది తప్ప ఒక్కరిని పెద్దోడిని చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఇది నా అభిప్రాయం. ఇదే విషయం అతనికి చెప్తే నవ్వుకుంటూ పోయినాడు. సో ఈ విషయం మీద ఈ వీడియో చూస్తున్నటువంటి వ్యూవర్స్ ఆలోచించండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరే ఆ సమస్యకు సంబంధించినటువంటి వివరాలను, వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టండి. అవి ఏదో ఒక సమయానికి సంబంధిత అధికారులకు చేరుతాయి. ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్కి సంబంధించి, రోజువారీ కూలీలకు సంబంధించి పలానా చోట చాలామంది ఉన్నారు, మీకు ఎవరన్నా వ్యక్తులు కావాలనుకుంటే పలానా చోటుకు పోయి తెచ్చుకోండి అని చెప్పేది సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయండి. తద్వారా వాళ్ళకి ఉపాధి కల్పించినట్టు ఉంటుంది. ఇంకొకటి, రకరకాలైన విషయాలు, వీటన్నిటి మీద అవగాహన కోసం సోషల్ మీడియాను వాడుకోవడం వల్ల మంచిదే తప్ప ఏ ఒక్కరికి లాభం చేకూర్చే విషయం అయితే కాదు.
ఇది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.